నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవాలకు మంగళవారం ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కొండపల్లి మున్సిపల్ చైర్మన్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబులతో కలిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బాబా ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ, ఎంతో పురాతన చరిత్ర కలిగిన షాబుఖాలీ బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉరుసు మహోత్సవానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ సహకారంతో భక్తుల ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారని ప్రశంసించారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫైజాన్లతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండపల్లి ఉరుసు ఉత్సవాలు జిల్లాలోనే చక్కటి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా నిన్న, ఇవాళ, రేపు జరిగే ఉత్సవాలకి భక్తులు అత్యధిక సంఖ్యలో ప్రార్థించుకుని వెళ్తారు. దీంట్లో భాగంగా ప్రభుత్వం తరఫున నిర్వాహకులైన బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, స్థానిక నేతలు, కలెక్టర్ గారు, రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసి ఈ ఉత్సవాలకు మరింత శోభ తెచ్చే విధంగా కృషి చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొండపల్లి సయ్యద్ షా బుఖారీ వారి 429వ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న అంటే 29వ తారీఖు, 30, 31 3 రోజులు ఘనంగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. నిర్వాహకులు కూడా తగు ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి బాబావారి దర్గాకి వచ్చి ఆశీస్సులు తీసుకురావడం అయింది. తప్పకుండా మన ప్రాంతం అంతా బాగుంటుందని ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని వీటికి ప్రభుత్వ పరంగా శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా జిల్లి గారి అందరం ఎప్పుడూ అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.